రీసెంట్గానే ప్రారంభమైన శ్రీ బాలాజీ బ్రాహ్మణ భోజన హోటల్ రావులపాలెంలో ఏమైనా పూర్తి శాకాహార భోజన హోటల్స్ ఏమైనా ఉంటే చూపించమని ఈ మధ్యకాలంలో అయితే కొంచెం రిక్వెస్ట్లు ఎక్కువ వస్తున్నాయి. ఎందుకంటే ఇక్కడికి జస్ట్ 8-9 కిలోమీటర్ల దూరంలో వాడపల్లి టెంపుల్ చాలా బాగా ఫేమస్ అవడంతో చాలా దూర ప్రాంతాల నుంచి ఆ టెంపుల్కి వచ్చి రావులపాలెం వచ్చేపాటికి ఆ కొండ బిర్యానీలు లేకపోతే ఇవన్నీ ఎక్కువగా కనిపిస్తున్నాయి. కానీ పూర్తి శాకాహార భోజన హోటల్స్ మాత్రం చాలా అరుదుగా ఉన్నాయి. సో అలాంటి అరుదుగా ఉన్న హోటల్లోనే ఒక హోటల్ని ఈరోజు మీకు పరిచయం చేయబోతున్నాను. అదే రీసెంట్గానే ప్రారంభమైన శ్రీ బాలాజీ బ్రాహ్మణ భోజన హోటల్. అసలు లోపలికి వెళ్దాం, ఎలాంటి భోజనం ఉంది, దాని రుచి ఎలా ఉంది చూసొద్దాం రండి. ఈ భోజన హోటల్లో ఎలాంటి భోజనం ఉంటుంది, ఏంటి ఈ భోజన హోటల్ స్పెషాలిటీస్ ఏంటి? ఉల్లి ఎల్లు లేకుండా ఓన్లీ వెజిటేరియన్, ప్యూర్ వెజిటేరియన్. రావులపాలెం నుంచి వాడపల్లి వెళ్ళే భక్తులకి ప్యూర్ వెజిటేరియన్ అందించగలం అన్న కాన్సెప్ట్ లో పెట్టారు. మొన్న దసరాకే స్టార్ట్ అయింది. ఓకే, దసరాకి స్టార్ట్ అయింది. నేను ఎంత ఎక్స్పెక్ట్ చేయలేదండి. మామూలుగా అయితే బాగుంది అని రెస్పాన్స్ ప్రతి ఒక్కరు తిన్న వాళ్ళు వచ్చి మన దగ్గర చెప్తులో అది తృప్తి మనకి ఇబ్బంది లేకుండా అంతా బాగానే జరుగుతుంది ప్రజెంట్ అయితే. ఈ మధ్యకాలంలో ఏంటంటే వెజిటేరియన్ ఫుడ్కి కానివ్వండి లేకపోతే ఇలాంటి బ్రాహ్మణ భోజన హోటల్ కాన్సెప్ట్లకు కానివ్వండి మంచి ప్రాచుర్యం ఉంది. అంటే ఉల్లి వెల్లుల్లి లేకుండా అందరూ తినరు కదా, మరి అందుకు ఉల్లి వెల్లుల్లి లేకుండా కొద్ది కాన్సెప్ట్ కొంతమందికి చేస్తాం. మిగతా వాళ్ళందరికీనేమో రెగ్యులర్ గా వెజిటేరియన్ మీల్ మామూలు ఉల్లి ఉండి కూడా ఉంటుంది. ఓన్లీ వెజిటేరియన్. ఇంకా రెండోది కాన్సెప్ట్ ఇంకా ఎన్వి సెక్షన్ ఏం పెట్టుకోదలుచుకోలేదండి. అంటే ఓన్లీ భక్తుల గురించే నేను ఈ కాన్సెప్ట్ ఎంచుకున్నాను అనమాట. మాక్సిమం ఎక్కువ అంతా వాడపల్లి మీద టెంపుల్ అంటే టెంపుల్ శుక్రవారం, శనివారం, ఆదివారం బాగా బిజీగా ఉంటుంది. మిగతా మన కస్టమర్స్ అందరూ కూడా నేను ఎక్స్పెక్ట్ చేయలేదండి. లోకల్ కస్టమర్స్ ఎవరిని మనల్ని టచ్ చేస్తలేదు. నాన్ వెజిటేరియన్ అనుకుంటానండి. కాకపోతే నేను మామూలుగా అయితే నేను ఏమన్నా ఒక 60-70 ఉంటుంది అనుకున్నదే నాకు 300 మ్యాక్సిమం డైలీ వచ్చి భోజనం చేస్తున్నారు. పార్సిల్ కాకుండా నాకు పర్వాలేదు అనిపించింది అనమాట. అది జనాలకు పెడుతూ తృప్తి అండి. బాగా పెడుతున్నాను. నేను ఆశించేదో చేస్తలేదండి. సరే క్వాలిటీ జనానికి ఇవ్వాలి అదండి. అదే ఆ కాన్సెప్ట్ దిగానండి. వ్యాపారానికి చేస్తున్నాను. అదండి. ఏముంటాయి భోజనంలో ఏమేమి ఉంటాయి? ఒక భోజనం, ఒక స్వీట్. ఇక్కడ మనకి రెగ్యులర్ గా ఇక్కడికి వచ్చి తిన్న వాళ్ళకి స్వీట్, శాంపుల్ రైసు, పప్పు, 2 కర్రీలు, రైసు, సాంబారు, రసం, పెరుగు, పొడులు, కారపొడులు ఇవి ఉంటాయండి. దానికి తగ్గట్టు నెయ్యి, పచ్చడి అన్నీ ఉంటాయండి ఇక్కడ తిన్న వాళ్ళకి. పార్సిల్కి అయితే ఏమి కట్టలేం కాబట్టి 2 కర్రీలు, పప్పు, స్వీటు, శాంపుల్ రైసు, సాంబారు అన్ని కామన్. ఇంకా దానికైతే ఈ పొడులను నెయ్యి గట్ట ఉండదంటండి. ఆవకాయ పచ్చడి, రోటీ పచ్చడి కూడా ఉంటుంది. అంటే రావులపాలెంలో చాలా హోటల్స్ ఉండే ఇబ్బంది ఏంటంటే పార్కింగ్. మీకు ఇదేనా పార్కింగ్? ఇంకా ఏమైనా? ఇది కదండి, మనకి రైట్ సైడ్ లో బ్యాక్ సైడ్ పార్కింగ్ ఉంది. ఓకే, ఇబ్బంది ఏమి లేదు. పెట్టుకోవచ్చు అక్కడ పార్కింగ్, బండ్లు గట్ట పార్కింగ్ అండి. ఓకే, ఈ సర్వీస్ రోడ్ లో కూడా ఇబ్బంది ఏమి ఉండదు. మన సర్వీస్ రోడ్ లో ఉన్న వల్ల మనకి ఇబ్బంది లేకుండా. సర్వీస్ రోడ్ ఎక్కడ, అడ్రస్ ఎక్కడ వస్తుందండి? ల్యాండ్ మార్క్ ఏదైనా చెప్పి. ఇది ల్యాండ్ మార్క్ HP గ్యాస్ కంపెనీ ఉందండి పక్కన. ఈ పక్కన HP గ్యాస్ పక్కనండి. మామూలుగా అయితే ఇది పాత సత్కార్ బిల్డింగ్ అండి. ఇది ఏదండి? ఈ బిల్డింగ్ పాత సత్కార్ అండి. మన శ్రీకన్య ఉన్నది కదా రాజమండ్రి, ఆ రాజుగారు ఈ బిల్డింగ్ లో వాటిలో పెట్టారు. సత్కార్ అన్న పేరు ఇక్కడి నుంచి స్టార్ట్ అయిందండి. సత్కార్ బిల్డింగ్ అంటారు. సత్కార్ బిల్డింగ్ అంటారు. ఇందులో హాస్పిటల్ కూడా ఉండేదేమో కదా ఇంతకుముందు. హాస్పిటల్ ఉండి మన MD గారు కాకినాడ అతను కూడా చేసేవారు అనమాట. అందులో అంటే సత్కార్ హోటల్ మానేసి మనకి 15 సంవత్సరాలు అయిపోయింది కాబట్టి జనానికి అది గుర్తింపు ఉండదు కాబట్టి నేను HP గ్యాస్ కంపెనీ అని చెప్తున్నాను. మామూలుగా సత్కార్ బిల్డింగ్ మధ్యలో ఉంటుంది. బోర్డు అయితే రోడ్డు మీద బాగా కనిపిస్తుంది. అంటే నేను మామూలుగా ఇది ఎంచుకున్నది కూడా అదే కాన్సెప్ట్ మీద ఎంచుకున్నానండి. మన ప్లేస్ వచ్చిన వాళ్ళు నీట్గా పెట్టాలి. ఒకవేళ అవసరమైతే మనం అది ఖాళీ చేయించుకోవాలన్నా తర్వాత ఫ్యూచర్లో ఖాళీ చేయించుకోవచ్చు అండి. ఇబ్బంది లేదండి మనకేమీ. అంటే ఇది నా ప్లేస్, నేను ఇది సరిపోతలేదండి. ఇప్పుడు ఎక్స్పెక్ట్ చేసిన దానికి సరిపోతలేదు. పెంచాలనుకుంటే ఒకవేళ బిల్డింగ్ తీసుకుని వెళ్తానండి. అంటే మామూలుగా ఎంత భోజనం కాస్ట్? ఎంత భోజనం కాస్ట్ ఇక్కడ తింటే 100 రూపీస్ అండి. పార్సిల్ 90 ఉంటుంది. మినీ పార్సిల్ 60 రూపాయలు కూడా భోజనం. 60 సింగిల్ మీల్స్ అండి. ఒక రైస్, ఒక కర్రీ, సాంబారు, పెరుగు, రోటీ పచ్చడి ఇస్తామండి. కరెక్ట్గా
మనిషికి అలా సరిపోద్ది. 90 రూపాయల్లో 2 కర్రీలు, పప్పు మ్యాక్సిమం అన్నీ పడతాయండి. అది బాగానే ఉంటుందండి. 120 అండి డబల్ మీల్స్. మనం డబల్ మీల్స్ అంటామండి. ఒక ఇద్దరు మనిషి తృప్తిగా భోజనం చేయొచ్చు పట్టుకెళ్ళి. రావులపాలెం పేరు చెప్పగానే చాలామందికి కుండ బిర్యానీ గుర్తొస్తుంది, అన్లిమిటెడ్ టిఫిన్స్ గుర్తొస్తుంటాయి. ఇలాంటివే ఎక్కువగా రావులపాలెంలో ఉంటాయి. మంచి మంచి నాన్ వెజిటేరియన్ వంటకాలు కూడా రావులపాలెం ఫేమస్. అయితే ఇటీవల కాలంలో వాడపల్లి వెంకటేశ్వర స్వామి టెంపుల్ కానివ్వండి, లేకపోతే రాలి జగన్మోహిని కేశవ స్వామి ఆలయం కానీ చాలా బాగా ఫేమస్ అయ్యాయి. సో ఆ టెంపుల్స్కి చాలా దూరాల నుంచి ఇక్కడికి వస్తున్నారు. అయితే మంచి వెజిటేరియన్ ఫుడ్, పూర్తి శాకాహార భోజనం దొరక్క చాలామంది భక్తులు అయితే ఇబ్బంది పడుతున్నారు. చాలామంది నన్ను కూడా రావులపాలెం కానీ ఆ చుట్టుపక్కల కానీ మంచి వెజిటేరియన్ ఫుడ్ ఎక్కడైనా దొరికితే చెప్పండి బాస్ అని చెప్పి చాలా కామెంట్స్ కూడా నాకు వస్తూ ఉంటాయి అనమాట. చాలా రేర్గానే రావులపాలెంలో ఈ వెజిటేరియన్ ఫుడ్ దొరుకుతుందనమాట. అలాంటి వాటిలో రీసెంట్గా స్టార్ట్ అయిందే ఈ శ్రీ బాలాజీ బ్రాహ్మణ భోజన హోటల్. ఇక్కడ బ్రాహ్మణ్ స్టైల్లో ఫుడ్ కావాలన్నా దొరుకుతుంది. కాకపోతే అంటే పూర్తిగా బ్రాహ్మణ్ స్టైల్ భోజనం ఏంటి అంటే ఉల్లి వెల్లుల్లి లేకుండా చేస్తారు. బట్ అలా తినే వాళ్ళ సంఖ్య ఈ మధ్య కాలంలో చాలా తక్కువగా ఉందని చెప్పుకోవచ్చు. సో అందుకని వాటిని కొంచెం తయారు చేసుకుని వాటితో పాటు ఉల్లి వెల్లుల్లి వేసి పూర్తి శాకాహార భోజనాన్ని అయితే తయారు చేస్తున్నారు ఈ హోటల్లో. సో 2 రకాల ఫుడ్లు అయితే ఇక్కడ దొరుకుతాయి. సో వీళ్ళకి బ్రాహ్మణ భోజన హోటల్ అని ఎందుకు పెట్టారంటే కొంతమంది బ్రాహ్మిన్స్తో కూడా ఈ వంట అనేది తయారు చేస్తారు ఆ స్టైల్లో కూడా. దానికంటే కూడా ఇక్కడ ఎక్కువగా ఉల్లి వెల్లుల్లితో పూర్తి శాకాహార భోజనం తినడానికైతే మాత్రం ఇక్కడికి ఎక్కువ మంది వస్తున్నారని చెప్పవచ్చు. ఆ భోజనం అయితే మాత్రం రెగ్యులర్గా దొరుకుతుందన్నమాట. ఇకపోతే ఈ హోటల్ టైమింగ్స్ వచ్చి ఉదయం 11 గంటలకి స్టార్ట్ అవుతుంది, మధ్యాహ్నం 3-3:30 వరకు ఉంటుంది. శనివారం ఆదివారం అయితే కనుక 4-4:30 వరకు కూడా ఈ భోజన హోటల్ ఉంటుంది. ఇది కేవలం మధ్యాహ్నం మాత్రమే ఉండే భోజన హోటల్, సాయంకాలం అయితే ఏమీ ఉండదు. చక్కగా మంచి ఒక 2 రకాల కూరలు వేస్తున్నారు, స్వీటు, 2 రకాల కూరలు, పప్పు, ఫ్రై, 3 రకాల పొడులు, మంచి ఆవకాయ, అలాగే చిప్సు, మళ్ళీ నెయ్యి, వీటన్నిటితోని ఒక ఫ్లేవర్డ్ రైసు, రెగ్యులర్ రైసు, సాంబారు, పెరుగు, వీటన్నిటితో పచ్చని అరిటాకులో ఈ కోనసీమ స్టైల్లో మంచి సాంప్రదాయ పద్ధతిలో మంచి భోజనం అయితే ఇక్కడ పెడుతున్నారు. ఈ భోజనం కాస్ట్ వచ్చి 100 రూపాయలు. ఒకవేళ పార్సిల్ ఏదైనా తీసుకెళ్తే ఇక్కడ పార్సిల్స్ వచ్చి 60 రూపాయల పార్సిల్ అందుబాటులో ఉంది. అంటే ఒక మనిషికి చక్కగా సరిపోతుంది సింపుల్గా. అలాగే 90 రూపాయల పార్సిల్ అందుబాటులో ఉంది. అలాగే 120 రూపాయల భోజనం పార్సిల్ కూడా వీళ్ళ దగ్గర ఉన్నాయన్నమాట. ఈ చుట్టుపక్కల ఏదైనా క్యాటరింగ్స్ ఉన్నా కూడా చేస్తారట. ఓకే, చక్కగా ముందు జీరా రైస్, ఫ్లేవర్డ్ రైస్ ఇచ్చారు. దీంతో మొదలు పెడదాం. ఇది సర్వీస్ రోడ్లో ఉంటుంది. అంటే మనకి తణుకు నుంచి ఇటు రావులపాలెం వచ్చిన తర్వాత, రావులపాలెం ఎంటర్ అయిన తర్వాత లెఫ్ట్ సైడ్ సర్వీస్ రోడ్ ఉంటుంది. ఆ సర్వీస్ రోడ్లో ఉంటుంది. హెచ్పి గ్యాస్ కంపెనీకి కొంచెం ముందుకి. అలాగే సత్కార్ బిల్డింగ్ అంటే ఎవరైనా చెప్తారు, దానికే సత్కార్ బిల్డింగ్ మీదే వీళ్ళ హోటల్ పెద్ద బోర్డు కూడా ఉంటుంది. ఆ బిల్డింగ్ పక్కనే ఈ శ్రీ బాలాజీ బ్రాహ్మణ భోజన హోటల్ అయితే ఉంటుందన్నమాట. ఇది వచ్చి కందిపొడి, కారపొడి, అవిసి గింజల పొడి అంటే ఇది. సరే, ఇది ట్రై చేద్దాం. అవిసి గింజల పొడి కొత్త కాబట్టి కొంచెం పెట్టమని యాక్చువల్గా మనకు కావాలంటే కొంచెం వేసుకోవచ్చు. అంటే అన్నీ రుచి చూడాలి కాబట్టి కొంచెం నెయ్యి వేసుకుని పొడి తింటుంటే మాత్రం భలే కమ్మగా ఉందండి. ఇంకా 2 రకాల పళ్ళు ఉన్నాయి, కావాలంటే మనం తినచ్చు. ఇది వచ్చి పప్పు పాలకూర. ఆల్రెడీ రైస్లో నెయ్యి వేశారు. ముద్ద కలుపుతుంటే మంచి కమ్మటి ఫ్లేవర్ అయితే మాత్రం, ఆ సువాసన మాత్రం బాగుంది. మంచి హోమ్లీ టేస్ట్ ఫుడ్ అయితే. ఓకే, కొంచెం కలుపుదాం. కమ్మటి పప్పు, మంచి కారం ఆవకాయ, బెండకాయ కర్రీ, పులుసు, బెండకాయ పులుసు. నేనైతే చక్కగా ఉల్లి వెల్లుల్లితో ఉన్న భోజనాన్ని చూస్ చేసుకున్నాను. బాబా, బెండకాయ పులుసు అద్భుతం. పులుసు చక్కగా జురుగుని తినొచ్చు. చక్కగా 2 రకాల కూరలు వేస్తున్నారు వీళ్ళు. నిజంగానే చక్కటి శాకాహార భోజనం, మంచి రుచికరమైనటువంటి శాకాహార భోజనం. మంచి సాంబార్, అబ్బా, అన్ని రకాల కూరగాయలతో చక్కగా మరిగించినటువంటి చిక్కటి సాంబార్, వంకాయ, సొరకాయ, బెండకాయ, ఇక అన్ని రకాల కూరగాయలు వేసి ఇలాగే తింటే బాగుంటుందేమో. క్యాబేజీతో మంచి ఫ్రై, కరకరలాడితే చాలా బాగుంది. రావులపాలెం పని మీద వచ్చిన వాళ్ళు, లేదంటే రావులపాలెం మీదుగా ప్రయాణించే వాళ్ళు పూర్తి శాకాహార భోజనం మంచి సాంప్రదాయ పద్ధతిలో తినాలనుకుంటే ఈ రావులపాలెం సర్వీస్ రోడ్లో ఉన్నటువంటి ఈ శ్రీ బాలాజీ బ్రాహ్మణ్ భోజన హోటల్కి రావచ్చు. చాలా బాగుంది భోజనం.
ఎవరికైనా సజెస్ట్ చేయాలనుకున్నా హ్యాపీగా సజెస్ట్ చేయొచ్చు. అంత మంచి భోజనం, చాలా మంచి రుచికరంగా కడుపు నిండా తిన్నా. కావాలంటే ఎంత కావాలంటే అంటే మళ్ళీ ఎంత రైస్ కావాలన్నా, మళ్ళీ కూరలు ఎంత కావాలన్నా కూడా అన్లిమిటెడ్గా ఇక్కడ రైస్ కానీ కూరలు కానీ సర్వ్ చేస్తారు. సో హ్యాపీగా మనం కడుపు నిండా తృప్తిగా ఈ అరిటాకులో మంచి సాంప్రదాయ భోజనం అయితే ఈ శ్రీ బాలాజీ బ్రాహ్మణ భోజన హోటల్లో తినొచ్చు అనమాట. మంచి బడ్జెట్లోనే, అంటే కేవలం 100 రూపాయల్లోనే మంచి శాకాహార భోజనంకి ఈ హోటల్ అయితే మాత్రం కేరపడ్డస్గా ఉంది. ఇది రావులపాలెంలో ఉన్నటువంటి శ్రీ బాలాజీ బ్రాహ్మణ భోజన హోటల్